హలో ఆల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. పాలకూరతో మనమందరం రకరకాలుగా ట్రై చేస్తుంటాం. పప్పు, ఫ్రై, పకోడీ, అలా ఎన్ని వెరైటీలు దొరుకుతాయి అన్ని వెరైటీలు. కానీ ఇలా మాత్రం పాలకూరతో ఒక్కసారి చేసి చూడండి, ఇంకా ఉన్న వెరైటీలన్నీ మర్చిపోయి రోజు ఇదే చేసుకుంటారు. టేస్ట్ ఎంత బాగుంటుందంటే చపాతీ, పూరీలోకైనా, రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇది పెడితే మాత్రం వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే. ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం. నేను 3-4 ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక మీడియం సైజ్డ్ వెల్లుల్లి పొట్టు తీసి ఇందులో వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని సరిపడంత ఉప్పు కూడా వేసుకొని అవసరమైతే కొన్ని నీళ్ళు పోసి పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అవసరమైతే మినపప్పు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు అనేవి బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్లా చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోండి. మనకి అర్థమైపోతుంది ఒక 4-5 మినిట్స్ తర్వాత కలర్ అనేది కొంచెం మారుతుంది, అలాగే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ సపరేట్ అవ్వగానే అడుగు అంటున్నట్టు అనిపిస్తుంది. ఇలా ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు మళ్ళీ ఒకసారి కుక్ చేసుకొని ఆల్రెడీ పాలకూరని కడిగి పక్కన పెట్టుకున్నాను కట్ చేసి, అది ఇందులో యాడ్ చేసేయండి. నేనైతే ఒక 4-5 కప్పుల వరకు పాలకూరని తీసుకున్నాను. పాలకూర వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 5-6 నిమిషాల తర్వాత చూసారా, ఇలా మొత్తం నీళ్ళన్నీ పోయి పాలకూర అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారా ఎంత సింపుల్ ప్రాసెసో, పెద్దగా టైం కూడా పట్టదు. కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ముందే చెప్తున్నాను, ఒక్కసారి అలవాటైతే మాత్రం దీన్ని వదిలిపెట్టరు, అంత అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్. ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కమెంట్ చేయండి.